రతన్ టాటా గారు అడుగుపెట్టిన ప్రతి ఇండస్ట్రీని కింగ్లా ఏలుతున్నారు. కాంపిటీటర్స్ ఎంత టక్కరిద్దామని చూసినా ఆయన పొజిషన్ని టచ్ కూడా చేయలేకపోతున్నారు. అంత గొప్ప విజనరీ పర్సన్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడాలనే అనుకుంటారు. అండ్ అలా ప్రయత్నించే ఏ అటెంప్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు, ఒక్క ఈ కార్ తప్ప. రతన్ టాటా గారు ఒకసారి ఒక ఫ్యామిలీకి సంబంధించిన 4 వ్యక్తులు ఒకే స్కూటర్ పైన ఇబ్బంది పడుతూ వెళ్ళడం ఆయన చూశారు. అప్పుడే ఆయన ఫిక్స్ అయ్యి ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక కార్ ఉండాలి, వాళ్ళ ప్రతి జర్నీ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి ఒక టీం మొత్తాన్ని తయారు చేసి ఒక కార్ లాంచ్ చేసి మన ముందుకు తీసుకొస్తే మనం ఎవ్వరం దాని దిక్కు కూడా చూడలేదు. ఆయన దీనికోసం పెట్టిన కష్టం, దానికోసం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకా ఏ కార్కి మేబీ ఫేస్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఒకసారి ఫెయిల్ అయింది అని చెప్పేసి వెనక్కు అడిగేస్తే ఆయన రతన్ టాటా ఎందుకు అవుతారు? ఇప్పుడు మనందరి కోసం ఆయన కన్న కలలన్నీ మళ్ళీ రియాలిటీలోకి తేయడానికి టాటా నానో కార్ ఈవీ వర్జన్ని లాంచ్ చేయబోతున్నారు. కొన్నేళ్ల ముందు టాటా నానో ఆయన లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన కష్టాలు ఏంటివి, ఇప్పుడు వాటిని ఆయన ఎలా రెక్టిఫై చేస్తున్నారు, టాటా నానో ప్రొడక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఒక స్టేట్ మొత్తం ఆయన మీద ఎందుకు తిరగబడ్డది, మన కోసం తెచ్చిన కార్ని మనమే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఇలా అప్పుడు రతన్ టాటా గారు ఆ కార్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ని అండ్ ఇప్పుడు టాటా నానో ఈవీ కార్ తెచ్చి మార్కెట్ని రూల్ చేద్దామని వేస్తున్న మాస్టర్ ప్లాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. టాటా నానో మనం అనుకున్నట్టు ఆషామాషి కార్ కాదు. ఈ కార్ లాంచ్ అవుతుంది అని తెలిసిన వెంటనే మారుతి సుజుకి కార్ సేల్స్ 20% డౌన్ వెళ్ళిపోయినాయి. అండ్ ఏ కార్ కంపెనీకి లేని రికార్డ్ ఈ కార్కు ఉంది. దాదాపు 80కి పైగా పేటెంట్స్ ఈ ఒక్క కార్ కోసమే వాళ్ళు రిజిస్టర్ చేయించారు. అసలు ₹1,00,000 ఈ కార్ తయారు చేయడానికి రతన్ టాటా గారు వేసిన మొట్టమొదటి స్టెప్ తక్కువ ప్రైస్లో ఇన్వెంటరీ అండ్ కార్కి కావాల్సిన పార్ట్స్ అన్నీ ఒకే దగ్గర అసెంబుల్ చేయడానికి ఒక పెద్ద ప్లాంట్ కావాలి. దానికోసం ఇండియాలో ఎక్కడ బాగుంటుందని వెతికితే వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో ఉండే సింగూర్ అనే ప్లేస్ దొరికింది. అక్కడ ఉండే రైతులకి వాళ్ళ భూములలో కొన్ని భూములు మాకు ఇవ్వండి, ఇక్కడ ఒక పెద్ద కార్ ప్లాంట్ పెట్టబోతున్నాం, దానివల్ల మీ ఊరిలో ఉండే చాలామంది పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పేసి ఆయన ఈ కార్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని అక్కడ స్టార్ట్ చేయించిండు. ఈ ప్లాంట్ మొత్తాన్ని నాశనం చేయడానికి మధ్యలోనే మమతా బెనర్జీ వచ్చింది. ఈ టాటా కంపెనీ మీ భూములన్నింటినీ దోచుకుంటుంది, మీకు జాబ్ అని ఒక ఆశ చూపించి మీ పొలాలన్నింటినీ తీసుకుంటుంది అని చెప్పేసి ఊరు మొత్తాన్ని కట్టగట్టుకొని తీసుకొచ్చి రతన్ టాటా గారి మీదకి వచ్చింది. ఇలా వెస్ట్ బెంగాల్లో ఉండే చాలా ప్లేస్లకు పాకి ఒక ఊరంతా ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆయన మిడిల్ క్లాస్ వ్యక్తి కోసం స్టార్ట్ చేద్దాం అనుకున్న ఈ ప్లాన్ మొదట్లోనే ఆగిపోవడం రతన్ టాటా గారికి ఏమాత్రం నచ్చలేదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే ఆంటర్ప్రినర్షిప్ అయినా బిజినెస్ స్టార్ట్ చేయడం అయినా చాలా రిస్క్ ఏమో డిఫికల్ట్ ఏమో అనిపిస్తుంది. బట్ రీజన్ అది కాదు, సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం వల్లనే మనందరికీ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్గా ఆంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్, ఫైనాన్స్ అండ్ ఫండింగ్ లాంటి వాటిపైన సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పే ఒక ప్లాట్ఫామ్ చూసినాం. అదే జీబ్రా లెర్న్. ఇది కేవలం బిజినెస్కి సంబంధించే కాదు, ఫైనాన్స్ స్టడీస్, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్, స్టాక్ మార్కెట్ అండ్ మార్కెటింగ్ ఇలాంటి వాటికి రిలేటెడ్గా చాలా బుక్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ప్లానింగ్ ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్ అండ్ ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇలా చాలా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటాయి. నేను రీసెంట్గా వీళ్ళ దగ్గర నుంచి స్టార్టప్ ఫైనాన్స్ 360 అండ్ ఫండ్ రేజింగ్ డీకోడెడ్ బుక్స్ని తెప్పించిన. ఇందులో మేజర్గా మన బిజినెస్ ఫైనాన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బుకు సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవడానికి అండ్ బిజినెస్లో డెసిషన్ మేకింగ్కి సంబంధించి, అలానే ఒక స్టార్టప్ ఐడియాని ఇన్వెస్టర్స్కి, ఫండ్ రైజర్స్కి ఎలా పిచ్ చేయాలి, ఇంకా చాలా లీగల్ ఆస్పెక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి. అట్లనే స్టార్టప్ ఫైనాన్స్ 360 అనే దాంట్లో ఆఫ్ గ్రౌండ్లో మనం ఎలా వర్క్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. దీంట్లో డైరెక్ట్గా ఒక CFOనే ఈ బుక్ మొత్తాన్ని డిజైన్ చేశారు. ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్సెస్ని, నాలెడ్జ్ని మొత్తం ఈ ఒక్క బుక్ ద్వారా మనం డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. మీరు మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ అందించే ముందు ఇండియన్ మార్కెట్ని ఎలా స్టడీ చేయాలో కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలానే సెకండ్ బుక్ ఫండ్ రేజింగ్ డీకోడెడ్లో ఒక ఇన్వెస్టర్లా ఎలా ఆలోచించాలి, కవర్ పిచ్చింగ్ని ఎలా చేయాలి, వాల్యుయేషన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ ఇలాంటి వాటన్నిటి గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రెండే కాకుండా ద ఇండస్ట్రీ హ్యాండ్ బుక్ని కూడా వీళ్ళు మనకు అందిస్తారు. దీంట్లో ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ కోసం ఇండస్ట్రీలో ఉండే ఇన్సైట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇలా 1-2 బుక్స్ కాదు, ఫైనాన్స్, బిజినెస్, స్టార్టప్, స్టాక్ మార్కెట్, ఆంటర్ప్రినర్షిప్, ట్రేడింగ్ ఇలాంటి వాటికి సంబంధించిన బుక్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే జీబ్రా లెర్న్ ప్లాట్ఫామ్ లోపలికి వెళ్తే దొరుకుతాయి. సింపుల్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన. బుక్స్ పర్చేస్ చేసేటప్పుడు LEARN15 అనే కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం మన వీడియో టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో
రతన్ టాటా గారికి ఒక ప్లేస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మే గుజరాత్ కా సీఎం నరేంద్ర మోదీ బోల్ రా హూ, మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీ వెస్ట్ బెంగాల్ ప్లాంట్ మొత్తాన్ని మా గుజరాత్కి తెచ్చేసేయండి అని చెప్పేసి మోదీ గారు టాటా గారికి ఫోన్ చేసి ఆయన రమ్మని చెప్పిండు. బట్ రతన్ టాటా గారు, ఇప్పుడు నేను ఈ ప్లాంట్ మొత్తాన్ని అక్కడ షిఫ్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేయడానికి పెద్ద కథ ఉంటుంది అని చెప్పే గ్యాప్లోనే మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి, విదిన్ 2 to 3 డేస్లో మీ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి రతన్ టాటా గారిని వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్కి తీసుకొచ్చారు. అలా కేవలం 2-3 రోజుల్లోనే ల్యాండ్ డాక్యుమెంట్స్ అంతా కంప్లీట్ చేసేసి అక్కడ పెట్టాల్సిన ప్లాన్ని గుజరాత్కి షిఫ్ట్ చేశారు. ఇలా ఈ కార్ మొదలైన తర్వాత వాళ్ళకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్, 1 లక్ష రూపాయల్లో కార్ రెడీ అవ్వడం చాలా కష్టం అండ్ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం అవ్వట్లేదు. అదే టైంలో ఆయన దగ్గర ఉన్న ఎక్సలెంట్ ఇంజనీర్స్ అండ్ కార్ డెవలపర్స్ అందరినీ తీసుకొచ్చి మీరు కొన్ని డిజైన్స్ తయారు చేయండి అండ్ వాటిని బట్టి తక్కువ ఖర్చులో ఎక్కువ పని అయ్యే విధంగా ఉంటుందో వాటిని మనం సెలెక్ట్ చేద్దామని ఒక టీమ్ని తయారు చేసిండు. కార్ ఖర్చు తక్కువ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ డిజైన్ మీద ఫోకస్ చేసి కొన్ని వందల డిజైన్స్ని మార్చి కార్ ఎలా ఉండాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అలా లాస్ట్కి ఈ డిజైనే ఫైనల్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ కార్ లైట్ వెయిట్ ఉంటే తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్పేసి హై స్ట్రెంత్ స్టీల్ని అండ్ అల్యూమినియంని కూడా వాడారు. దీనివల్ల కార్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. సెకండ్, వీళ్ళు చిన్న కాంపాక్ట్ సైజులో తీసుకొచ్చారు. ఇలా తేవడం వల్ల కార్ డైమెన్షన్స్ అనేవి తక్కువగా ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎఫిషియన్సీ అనేది తొందరగా పెరిగిపోతుంది. అండ్ ఇలా చేయడం వల్ల థర్డ్ వీళ్ళకి వచ్చిన మేజర్ బెనిఫిట్ మెటీరియల్ కాస్ట్. చిన్న కార్ కాబట్టి మెటీరియల్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడ్డది. ఇలా ఇవన్నీ చేసినా కానీ కార్ ప్రైస్ 1,00,000 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంకా తగ్గించాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వీళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది. కార్ అద్దం చూడడానికి 2 వైపర్స్ ఉంటాయి, అలా 2 అవసరం లేదు, ఒకదానితోటే పని చేపిద్దామని చెప్పేసి ఒక కొత్త యూనిట్ డిజైన్ తయారు చేయించి పేటెంట్ తీసుకొని జస్ట్ టాటా నానో కార్కి ఒక వైపర్తో పని కానిచ్చేసి అండ్ ప్రతి కార్కి 2 సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, దీనికి సెకండ్ సైడ్ మిర్రర్ అవసరం లేదని చెప్పేసి ఒక సైడ్ మిర్రర్ తీసేయడం. ఇలా కార్లో అన్నెసెసరీ పార్ట్స్ అక్కర్లేనివన్నిటిని ఒకటొకటి తీసేస్తూ ఆ కార్ ప్రైస్ని ఎగ్జాక్ట్ 1 lakh దగ్గర తీసుకొచ్చి కార్ మొత్తాన్ని రెడీ చేశారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగినాయి. వన్స్ ఇలాంటి కార్ మార్కెట్లోకి రాబోతుంది అని తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరి నోట్లో అదే తిరుగుతుంది, 1,00,000 రూపాయల్లో ఒక కార్ ఎలా తయారు చేస్తున్నారు అని. ఇదే టైంలో బరాక్ ఒబామా గారు ఇండియాకి వచ్చి టాటా నానోని మెచ్చుకోవడం వల్ల ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్గా చాలామంది కేవలం $2,000కి ఒక కార్ని ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి అందరూ షాక్లో ఉండే. ఇలా ఆల్ ఓవర్ వరల్డ్లో క్రేజ్ పెరగడం వల్ల ఈ కార్ కోసం 1,00,000కి పైగానే ప్రీ బుకింగ్స్ అనేవి జరిగినాయి అండ్ కార్ డెలివరీ అవ్వడానికి 21 months వెయిటింగ్ పీరియడ్ కూడా పడ్డది. అప్పటి వరకు అఫోర్డబుల్ కార్ అంటే మారుతి వైపే చూసే ప్రతి ఒక్కరూ ఈ కార్ ట్రెండ్ రాగానే మారుతి కంపెనీ సేల్స్ 20% వరకు పడిపోయినాయి. ఇలా ఈ కార్ మార్కెట్లోకి వస్తే ఇంకెంత దుమ్ము లేపుతుందని చెప్పేసి ప్రతి కార్ కంపెనీ భయపడ్డది. బట్ ఎలాంటి మార్కెటింగ్ అవసరం లేకుండా హైప్ క్రియేట్ అయ్యి టాటా నానో కార్ కోసం అంత పిచ్చిగా వెయిట్ చేసిన కార్ ఎందుకు ఫెయిల్ అయింది? ఇలా ఫెయిల్ అవ్వడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, కార్కి ఉన్న బీవచ్చమైన హైప్. వెస్ట్ బెంగాల్లో నానో కార్ తయారవుతుంది అని తెలియగానే చాలామంది చాలా ఈగర్గా ఆ కార్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు. బట్ అక్కడ జరిగిన ఈ ప్రొటెస్ట్ వల్ల ప్లాంట్ని గుజరాత్కి షిఫ్ట్ చేయడానికి దాదాపు 1.5 years టైం పట్టింది. ఇలా ఈ టైం గ్యాప్లో ఆ హైప్, ఆ ఎక్సైట్మెంట్ అంతా మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది. ఇలా జనాల లోపల ఉన్న హైప్ పోయింది. బట్ అప్పటికీ చాలామంది ఈ కార్ కొనాలి అనే క్రేజ్లోనే ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగానే ఈ కార్ గురించి మొత్తం ప్రచారం అయ్యే టైంలో సెకండ్, ఈ కార్ ఇమేజ్ పైన దెబ్బ పడ్డది. ఎప్పుడైతే మార్కెట్లో 1,00,000 రూపాయలకే ఇండియాలోనే చీపెస్ట్ కార్ వస్తుంది అని చెప్పేసి న్యూస్లలో చెప్పారో ప్రతి ఒక్కరి మైండ్లోకి చీపెస్ట్ అనే వర్డ్ ఎక్కిపోయింది. ఇండియాలో కార్ అనేది ఒక స్టేటస్ సింబల్. ఒక వ్యక్తి ఒక కార్ కొన్నాడు అంటే వాళ్ళు జిందగీలో చాలా ప్రోగ్రెస్ అవుతున్నారేమో అనేలా అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు చీప్ కార్ అనడం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ అనేది అక్కడే దిగిపోయింది. అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ కార్ కొంటే అరే పాపం వారికి కార్ కొనేంత స్తోమత కూడా లేదురా అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉండే. పక్కన వాళ్ళు అలా మాట్లాడుకోవడం వల్ల ఈ కార్ సేల్స్ ఇంకా దిగిపోయినాయి. ఇలా చీపెస్ట్ కార్ అన్న ఈ ఒక్క రీజన్ వల్లనే చాలా మంది టాటా నానో కార్ని అవాయిడ్ చేసేసారు. ఇలా ఇదే పెద్ద రీజన్ అనుకుంటే దీంతో పాటు ఒక థర్డ్ రీజన్ కూడా వీళ్ళ కోసం వచ్చింది. ప్రజెంట్ ఏ కార్ని మార్కెట్లో లాంచ్ చేసినా కానీ కార్లలో ఉండే కొన్ని చేంజెస్ వల్ల లేకపోతే కొన్ని మిస్టేక్స్ వల్ల కార్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా టాటా నానో కార్ లాంచ్ అయిన తర్వాత దాదాపు 2,75,000 కార్లు అమ్ముడయ్యి మార్కెట్లో తిరుగుతున్నాయి. అలాంటి టైంలోనే ఒక 4 కార్లకి మంటలు అంటుకోవడం వల్ల ఈ నెగిటివ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా
వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా టాటా నానో కార్లు పేలుతున్నాయి, ఎవరు కొనకండి అని చెప్పేసి ఒక నెగిటివ్ మౌత్ పబ్లిసిటీ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ వచ్చారు. అయితే ఇదే టైంలో టాటా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ మార్కెటింగ్ ఎలాగో ఫ్రీగా జరుగుతుంది కదా, ప్రమోషన్ కూడా ఫ్రీగా అవుతుంది కదా, మనం ఎందుకు పెద్దగా కష్టపడ్డాం అని చెప్పేసి ఈ నెగిటివ్ ఇమేజ్ని కవర్ చేయడానికి అండ్ ఒక పాజిటివ్ ఇమేజ్ తీయడానికి వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అలా ఒక మంచి యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినా కానీ టాటా కార్ని చీపెస్ట్ కార్ కాకుండా అఫోర్డబుల్ కార్ లేకపోతే ఇండియాస్ కార్ అని చెప్పేసి మంచిగా పబ్లిసిటీ చేసినా కానీ ఈ కార్ సేల్స్ ఇంత తగ్గేవి కావు. అయితే రతన్ టాటా గారు ఈ టాటా నానో కార్ లాంచ్ చేసినప్పుడు సంవత్సరానికి 3 లక్షల కార్ల వరకు అమ్ముడవుతామని చెప్పేసి అంత పెద్ద ప్లాన్ని తయారు చేయించారు. బట్ వీళ్ళ టార్గెట్ సంవత్సరానికి 3 లక్షలు, కానీ 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు టోటల్ అన్ని కలిపి 2,75,000 కార్లు మాత్రమే అమ్మగలిగారు. అంటే ఇన్నేళ్లలో వీళ్ళు వాళ్ళ 1 ఇయర్ టార్గెట్ని కూడా రీచ్ కాలేదు. ఇలా 2018, 2019 వచ్చేసరికి టాటా నానోలో ఎలాంటి చేంజెస్ చేసినా జనాలకి నచ్చట్లేదు. అండ్ ఇలా ఉంటే కష్టం అని చెప్పేసి దాని ప్రొడక్షన్ కూడా ఆపేద్దాం అని మొత్తానికే మూసేశారు. బట్ ఇలా మూసేక ముందు టాటా కార్కి వచ్చిన ఇంకో నెగిటివ్ ఇమేజ్ ఏంటిదంటే టాటా కార్ని కేవలం ₹1,00,000 లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. బట్ అది ఆన్ రోడ్కి వచ్చేసరికి ఈ కార్ ప్రైస్ దాదాపు 2.59 lakhs వరకు అయిపోతుంది. అంటే మార్కెట్లో ఉండే నార్మల్ కార్స్ రేంజ్కి ఇది వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు ఇదెందుకు కొనడం, మనం ఆల్టో షిఫ్ట్ అవుదాం, లేకపోతే సెకండ్ హ్యాండ్ ఆల్టో ఇంతకన్నా తక్కువకి వస్తుంది అని చెప్పేసి చాలామంది టాటా నానో నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అలా బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, కార్ అన్సేఫ్గా ఉంది, అండ్ ఒక బండి పక్కన ఈ కార్ ఉంటే ఆ బండి మీద ఉన్నడే పాష్గా ఉండరా అని చెప్పేసి ఇలా పర్సనల్ ఇమేజెస్ మీద ఇలా చాలా విధాలుగా ఈ కార్ అనేది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మైండ్లో ఫెయిల్ అయిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఇదంతా మిస్టేక్స్ తెలుసుకొని వాళ్ళ తప్పును రెక్టిఫై చేద్దామని చూసినా కానీ అప్పటికి మార్కెట్లో ఈ కార్ క్రేజ్ అంతా వెళ్ళిపోవడం వల్ల, నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ టైంలో ఎవ్వరూ కొనడానికి సిద్ధంగా లేరు. ఇలా చాలా ఆశలతో ఒక గొప్ప విజన్తో స్టార్ట్ చేసిన టాటా నానో కార్ ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్ మీద ఉన్న ఇష్టం మాత్రం ఎవ్వరికీ తగ్గలేదు. మీరు మా కోసమే ఈ కార్ తయారు చేయించారని చెప్పి తెలుసుకోలేకపోయాం అని చాలామంది అనుకున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసమే ఇప్పుడు టాటా నానో డిజైన్స్లో చాలా చేంజెస్ చేసి లేటెస్ట్ ఫీచర్స్ని యాడ్ చేసి కొత్త టాటా నానో ఈవీని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక్క ఛార్జ్లో 1,500 కిలోమీటర్స్ నుంచి 2,200 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. అండ్ అప్పట్లో ₹1,00,000 అనే కాన్సెప్ట్తో తెచ్చారు కదా, ఇప్పుడు 1,00,000 ఉండదు, ఆల్మోస్ట్ 3 to 6 lakhs మధ్యలో ఈవీ కార్స్ రేంజ్లోనే చాలా తక్కువ ప్రైస్లో ఈ కార్ని తేబోతున్నారు. అండ్ దీంట్లో పాత కార్ లాగా మంటలు అంటుకోవడం లేదా జనాలకి చీప్ కార్, అన్సేఫ్ కార్ అని చెప్పేసి అనిపించే విధంగా టాటా కంపెనీ ఉండొద్దు, టాటా కంపెనీలో ఏ కార్ ఉండొద్దు అని చెప్పేసి స్ట్రాంగ్గా ఈ టాటా నానో కార్ని బిల్డ్ చేయబోతున్నారు. ఒక్కసారి ఈ కార్ మార్కెట్లోకి మళ్ళీ వచ్చి అదే పాత హైప్లో ఒక సగం హైప్ క్రియేట్ చేసినా కానీ ఈ ఈవీ కార్ ఇండియన్ మార్కెట్ని రూల్ చేసే పొజిషన్ వరకు వెళ్తుంది. పాత కార్లో మేజర్గా జరిగిన మిస్టేక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కంటే ఆన్ రోడ్ ప్రైస్ చాలా ఎక్కువ అయిపోవడం. బట్ దీంట్లో అది రిపీట్ చేయకుండా చూసుకోవడం అండ్ అలానే లోవర్ ఆపరేషనల్ కాస్ట్, మోడర్న్ కనెక్టివిటీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని లేటెస్ట్ చేంజెస్ చేయడం, మళ్ళీ అదే డిజైన్ని రీబిల్డ్ చేసి ఒక్క ఛార్జ్కి 200 కిలోమీటర్ వెళ్ళే విధంగా దీన్ని తయారు చేయడం. ఇలా ఇప్పుడు లాంచ్ అవబోతున్న ఈ టాటా నానో ఎలక్ట్రా ఈవీ కార్ కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మనకు తెలియదు. బట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకలా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయిపోయే లోపే మనకి కార్ ఇమేజెస్ అండ్ వాటి ఫీచర్స్, డీటెయిల్స్ అన్నీ మనకు లభిస్తాయి. ఒకసారి మళ్ళీ ఈ కార్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసి వాటి ప్రొడక్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక ఐడియా ఫెయిల్ అయింది అంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. బట్ రియల్ బిజినెస్ మ్యాన్ ఏ ఐడియాని ఫెయిల్ అవ్వనివ్వడు. 86 ఏళ్ల వయసులో కూడా ఏదో చేయాలి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండే ఆయన విజన్, ఆయన మిషన్కి హ్యాట్స్ ఆఫ్. టాటా ఇది బ్రాండ్ కాదు, ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఉండే ఎమోషన్. అందుకే ఆయన ఈసారి ఏ విధంగా కార్ తీసుకొచ్చినా కానీ ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఆల్ ఓవర్ ఇండియా రెడీగా ఉంది. సో ఆ కార్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.